శ్రీమాత్రే నమః. ఇది చదువుతుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. చాడా శాస్త్రి గారు పెట్టిన పోస్ట్ ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే ఎన్నో విషయాలు తెలుస్తాయి, మనకి ఎన్నో విషయాలు తెలియాలి కూడా. ఇదే ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో జరిగిందనుకోండి, మహా మేధావులు ఏమని మాట్లాడుండేవారో. ముఖ్యంగా ఈ నెహ్రూ కుటుంబ కట్టప్పలు ఎలా స్పందించుండేవాళ్ళో. ఆయన రాసిన పోస్ట్ ఏంటంటే, బీహార్లో మధుబని జిల్లాలో బసైత్ చంపూరాలో మైథిల బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 1925లో ఒక చక్కటి అందమైన మగపిల్లాడు జన్మించాడు. 13 ఏళ్ల వయసులోనే భగవద్గీత వంటి హిందూ గ్రంథాల ప్రేరణతో అతను ఇంటి నుంచి వెళ్ళిపోయి లక్నో సమీపంలో గోపాల్ ఖేరాలో ఆశ్రమంలో మహర్షి కార్తికేయ ఆయన శిష్యుడయి అక్కడ యోగా, కుండలిని యోగా వంటి విషయాల్లో ప్రత్యేక శిక్షణ పొంది 1953లో కార్తికేయుడి మరణం తర్వాత మరో సహచర యోగ విద్యార్థి హరిభక్త చైతన్యతో కలిసి యోగా శిక్షణ క్లాసులు చెప్పేవాడు. అయితే 1958లో నెహ్రూ గారికి ఆరోగ్య సమస్య వచ్చింది. గుల్జారీలాల్ నందగారు ఏం చెప్పారు అంటే, ఈ యోగా జంట దగ్గర యోగా శిక్షణ తీసుకోమని చెప్పారు. నెహ్రూ గారితో ఏర్పడ్డ ఈ చనువుతో నెహ్రూ గారు వెళ్లారు కదా అక్కడికి ఆశ్రమానికి. 1959లో ఢిల్లీ మైదానంలో ఒక భారీ యోగ శిబిరాన్ని నిర్వహించి ఆ తర్వాత ఒక ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు ఈ యోగా గురువులు. దాన్ని నెహ్రూ గారే ప్రారంభించారు. ఆ సందర్భంగా నెహ్రూ ప్రభుత్వం ఆ ఆశ్రమానికి 20,000 రూపాయలు ఇచ్చిందనమాట సంవత్సరానికి. అంటే ప్రస్తుతం 2 కోట్లతో సమానం. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ శాంక్షన్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ రోడ్లో ఒక బంగ్లాని కూడా కేటాయించారు. ఆ కాలంలో నెహ్రూ గారికి మాత్రమే కాకుండా మొరార్జీ దేశాయ్ గారికి, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి వారికి కూడా ఈ యువ యోగా జంట యోగా శిక్షణ ఇచ్చేవారు. సరే, పెద్దవాళ్ళందరూ వెళ్తున్నారు, తాను ఎందుకు వెనుకపడాలి అనుకున్నారేమో నెహ్రూ గారి కూతురు కూడా వారిలో 2వ యువ యోగా గురువు దగ్గర శిక్షణ తీసుకోవటం మొదలుపెట్టారు. 1960లో నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయన ఇందిరాగాంధీని వెంటబెట్టుకుని రష్యా వెళ్లారు. ఆ తర్వాత ఈ యోగా గురువును సోవియట్ యూనియన్కి తీసుకువెళ్లారు. అక్కడ హఠ యోగ నిపుణుడిగా పిలువబడి అక్కడ కాస్మోనాట్లకు యోగ శిక్షణ ఇచ్చేవారు. ఇది ఆ యోగా గురువుకి అంతర్జాతీయ పేరును తెచ్చిపెట్టింది. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఈ యోగా గురువుగారు ప్రధాని ఇందిరాగాంధీ యొక్క అత్యంత సన్నిహిత సహచరుడు అయ్యారు. ఇందిరాగాంధీ గారు కూడా ఆయన్ని గొప్ప మంచి రూపం గల యోగి, అద్భుతమైన శరీరం కలిగిన వాడు అని వర్ణించేవారు. దేశ ప్రధాని సన్నిహితుడిగా ఈ యోగా గురువు ఎదుగుదల ఎవ్వరూ ఊహించని విధంగా సాగింది. ఆయన గురుగ్రామ్లో భొండసి, జమ్మూ, కట్రా, మంటలై వంటి ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఆశ్రమాలని స్థాపించారు. ఇందిరా ప్రభుత్వ సహాయంతో 1970లో గురుగ్రామ్లో 24 ఎకరాల్లో నిర్మించిన అపర్ణ ఆశ్రమంలో ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలు, ప్రైవేట్ విమానాలు ఎగరడానికి వీలుగా ఎయిర్ స్ట్రిప్, టీవీ స్టూడియో వంటివి కూడా అక్కడ ఉండేవి. ఇందిరాగాంధీ గారు కూడా ఈ ఆశ్రమానికి వారానికి ఒకసారైనా సరే వచ్చి వెళ్ళేవారు. ఆ సెలబ్రిటీ యోగా గురువుగా మారిన చిన్న పిల్లాడి పేరే ధీరేంద్ర బ్రహ్మచారి. ప్రధాని ఇందిరతో గల చనువుతో ఈ యోగా గురువు ప్రభుత్వాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1936లో పుట్టి 1999లో మరణించిన జనార్దన్ ఠాకూర్ ఆ రోజుల్లో ఒక గొప్ప పత్రికా విలేఖరి, అలాగే రచయిత. ఆయన ఆనంద్ బజార్ పత్రికతో పనిచేసి ఆ తర్వాత కొన్నాళ్లు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా చేసి
ఇంగ్లీషు డైలీ ఫ్రీ ప్రెస్ జనరల్ ఎడిటర్గా చేశారు. ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. వాటిల్లో బాగా పాపులర్ అయిన పుస్తకం ఏంటంటే 1977లో రాసిన ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ మెన్. ఈ పుస్తకంలో ఆయన ధీరేంద్ర బ్రహ్మచారి గురించి పూర్తి వివరాలు రాశారట. ఆయనే కాదు, ఖుష్వంత్ సింగ్ గారు అలాగే పూపుల్ జేకర్ వంటి బయోగ్రాఫర్స్ కూడా తమ పుస్తకాలలో ధీరేంద్ర బ్రహ్మచారి గురించి రాశారు. జనార్దన్ ఠాకూర్ గారు తన పుస్తకంలో ఒక చోట రాశారట. అదేంటంటే, ధీరేంద్ర బ్రహ్మచారి మరియు హరిభక్త చైతన్య కలిసి పనిచేసిన రాను రాను నెహ్రూ ఇల్లు తీన్మూర్తి భవనంలోకి హరిభక్తికి ప్రవేశం కష్టమైపోయింది. అంటే అక్కడ కట్ చేసేసారనమాట హరిభక్తి గారిని. అప్పటికే ఇందిరా ధీరేంద్ర మధ్య సాన్నిహిత్యం మీద తీన్మూర్తి భవన్లో రూమర్స్ మొదలవడంతో హరిభక్త్ ఇందిరాకే నేరుగా ఉత్తరం రాసిన ఫలితం లేకపోవటంతో నెహ్రూ గారిని వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేస్తే ఆయన కూడా పట్టించుకోకపోవటంతో మురార్జీ గారిని కలిసి ధీరేంద్ర ఆశ్రమానికి ఇస్తున్న నిధులు ఆపివేయించారు. వెంటనే ఇందిరాగాంధీ గారు ఈ విషయం మీద మొరార్జీ దేశాయ్ గారితో మాట్లాడారు. అయితే 1964లో నెహ్రూ గారు చనిపోవడంతో ధీరేంద్ర గారికి అది చాలా పెద్ద దెబ్బ అయిందనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా వచ్చిన తర్వాత ధీరేంద్ర గారికి ప్రధాని నివాసంలో ప్రవేశించటం నిషిద్ధం అయిపోయింది. ఆయన అవినీతిపై శాస్త్రి గారు దృష్టి సారించి అన్ని ప్రభుత్వ గ్రాంట్స్ని ఆపివేయించి ఆయన్ని జంతర్ మంతర్ బంగ్లా నుంచి ఖాళీ చేయించేశారు. కానీ రష్యా తాష్కెంట్లో శాస్త్రి గారి అనుమానాస్పద మృతి, ఆయన బాడీకి పోస్ట్ మార్టం జరగకపోవటం అనేక ఊహాగానాలకి తావిచ్చింది. ఆ సమయంలో ఈ ధీరేంద్ర బ్రహ్మచారి గారు కూడా రష్యాలో ఉన్నారు అని రూమర్స్ కూడా అప్పట్లో వచ్చాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం విషయమే చాలా పెద్ద మిస్టరీయే ఉంది, తర్వాత మనం అది చెప్పుకుందాం. ఏవైతేనే శాస్త్రి గారి మరణం తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ధీరేంద్ర జాతకం మళ్ళీ మలుపు తిరిగిపోయింది. ఇందిర ప్రధాని కాగానే ధీరేంద్ర బ్రహ్మచారి అద్దెకి ఉన్న డిఫెన్స్ కాలనీలో ఇంటికి 29,000 ధీరేంద్ర చెల్లించిన అద్దె భర్తీ చేశారు. అదే కాకుండా ఢిల్లీ ముఖ్యమైన నివాస ప్రాంతంలో 1.8 ఎకరాల భూమి గజము 10 రూపాయల చప్పున, అసలు అప్పుడు మార్కెట్ రేటు గజము 1000 రూపాయలు ఉండేదిట, కానీ 10 రూపాయల చప్పున అలాట్ చేసేసట. ఇది జర్నలిస్ట్ జనార్దన్ ఠాకూర్ గారు రాశారు. ఇది నిజమే అన్నట్లుగా అప్పటి హౌసింగ్ మంత్రిగా ఉన్న ఐకే గుజ్రాల్ మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిషన్ అనే తన ఆత్మకథలో రాసుకున్నట్ట. ఏమని, ఢిల్లీలో గోలేడా ఖానా అనే ప్రైమ్ లొకేషన్లో తన ఆశ్రమానికి స్థలం కావాలని విపరీతమైన ఒత్తిడి తెచ్చినా నేను లొంగకపోయేసరికి ఒకసారి ఫోన్ చేసి అతని కోరిక మన్నించకపోతే మంత్రి పదవి కోల్పోవటం కానీ డిమోట్ అవటం కానీ జరుగుతుందని బెదిరించాడు అని రాసుకున్నట్ట గుజ్రాల్ గారు ఆయన ఆత్మకథలో. కానీ అప్పటికి ఇందరి మీద పూర్తి పట్టు సాధించడానికి సంజయ్ అడ్డుగా ఉన్నాడని ధీరేంద్ర భావించాడు. సంజయ్కి సరదా అయిన విమాన విహార ఇతర ఏర్పాట్లు ధీరేంద్ర తన ప్రైవేట్ విమానాల్లో చేసి సంజయ్ని తన వైపు తిప్పుకున్నాడు అని ఠాకూర్ గారు రాసట్ట బుక్స్లో. 1980లో దేశంలో ఏదైనా దిగుమతి చేసుకోవాలి అంటే భారీగా దిగుమతి సుంకాలు ఉండేవి. ఆఖరికి సాఫ్ట్వేర్ కంపెనీలు తమ అవసరాలకి కంప్యూటర్స్ దిగుమతి చేసుకోవాలి అన్నా ఆ దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే. ఆ పరిస్థితుల్లో కూడా ధీరేంద్ర అమెరికా నుంచి ఒక 3 సీటర్ విమానాన్ని ఎటువంటి దిగుమతి సుంకాలు లేకుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్ట. అయితే సంజయ్ గాంధీని ఎలా పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రిగోరీ రస్పుతిన్. ఇతను 1869, 1916లో జన్మించిన రష్యన్ స్వస్థత గురువు. రష్యా చక్రవర్తి నికోలస్ II కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. చక్రవర్తి భార్య అలాగే మహారాణి సారినా అలెగ్జాండ్రాకి అనారోగ్యం చికిత్సతో మొదలైన అతని కుటుంబ బంధం మహారాణి అలాగే రాజకుటుంబంలో చాలా మంది స్త్రీలతో సంబంధం పెట్టుకుని దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపి మతపరమైన లైంగిక ఆరోపణలతో పలు వివాదాలకి కారణమయ్యట.
చివరికి 1916లో హత్య చేయబడి రష్యన్ విప్లవానికి పరోక్ష కారణమయ్యాడు. ధీరేంద్ర బ్రహ్మచారిని ఆ కాలంలో మీడియా ఏమని పిలిచేది అంటే ఇండియన్ రస్పుటిన్ అని పేర్కొనేది. అంటే ధీరేంద్రకి దేశంలో ఎంత పలుకుబడి ఉండేది అర్థమైపోతుంది కదా. ధీరేంద్ర యోగా గురువుగా ఉన్న మానవ బలహీనతల విషయంలో సంజయ్ గాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారికి పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరూ కలిసి హర్యానా ఆశ్రమంలో విమానాల విహారాలతో జీవితం గడుపుతూ ఉంటే బాగా బోర్ కొడితే ధీరేంద్ర జమ్మూలో నిర్మించిన అల్ట్రా మోడ్రన్ అపర్ణ ఆశ్రమానికి హెలికాప్టర్లో లేదా సొంత విమానంలో తరచుగా వెళ్లేవారు. ఆ జమ్మూ ఆశ్రమం 1970లలో తావీ నదికి ఆనుకుని ఉన్న ఒక కొండ మీద నిర్మించబడి ఉంది. యోగాలో అత్యున్నత స్థితికి తీసుకువెళ్లే ప్రదేశంగా తీర్చిదిద్దుతానని ధీరేంద్ర చెప్పినా వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే యోగా కాకుండా శరీరావకాశాల చివర మజిలి అన్నంతగా దాన్ని తయారు చేసేసట ధీరేంద్ర. ఆ భవనం ఎలా ఉందిట? సౌండ్ ప్రూఫ్గా దిగుమతి చేసుకున్న ఫర్నిషింగ్లతో విలాసవంతంగా నిర్మించబడిందిట. అలాగే భూగర్భ ధ్యాన కేంద్రాలు అమర్చబడ్డాయి. అన్నీ సౌండ్ ప్రూఫ్ మరియు ఎయిర్ కండిషన్ చేయబడ్డాయి. ఆధునిక విద్యుత్ పరికరాలతో నిండిన ఆ ఆశ్రమానికి ఢిల్లీతో హాట్ లైన్ ఏర్పాటు చేశారు. టవర్ పైన సైరన్ ఉండేది. యోగ విద్య అభివృద్ధి కోసం ఇదంతా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భారీగా నిధులు సమకూర్చిన 15 లక్షలకి పైగా ఖర్చైన ధీరేంద్ర కలల రూపం. అంత సోఫిస్టికేటెడ్గా కట్టారు. అక్కడ మిలిటరీ ఎయిర్ స్ట్రిప్ వాడుకోవడానికి డిఫెన్స్ మినిస్ట్రీ ద్వారా ధీరేంద్రకి ప్రత్యేక అనుమతి ఇవ్వబడింది. డిఫెన్స్ మిలిటరీ ఎయిర్ స్ట్రిప్ వాడుకోవడానికి అసలు అనుమతి ఇచ్చారు అంటే ఏ విధంగా తన పరపతి ఉంది ఒకసారి ఆలోచించండి. ఎయిర్ ఫోర్స్కి చెందిన హెలికాప్టర్స్ మరియు ధీరేంద్ర ప్రత్యేకంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న విమానం ద్వారా విదేశీ యాత్రికులు జమ్మూ ఆశ్రమానికి తీసుకురాబడేవారు. ఏ ముఖ్య ఖాతాదారులకు ఎవరికైనా జమ్మూలోని మంతలై అపర్ణ ఆశ్రమానికి రావడానికి టైం కుదరకపోతే ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ యోగా సెంటర్ అని పిలువబడే 16 ఎయిర్ కండిషన్డ్ రూముల్లో వారి అవసరాలు తీర్చబడేవి. అవసరాలంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఏకంగా దేశ ప్రధాని తన చేతిలో ఉండడంతో దేశంలో ధీరేంద్ర బ్రహ్మచారికి ఎదురు లేకుండా పోయింది. ప్రధాని మొదలు దేశంలో ఏ ప్రముఖ వ్యక్తిని కలవాలి అన్నా ఈయన అపాయింట్మెంట్ ఏర్పాట్లు చేసేవాడు. ఏది కోరుకుంటే అది ఒళ్ళో వచ్చి వాలేది. ఈయన ప్రభుత్వ దూరదర్శన్లో యోగాభ్యాస కార్యక్రమము, ఢిల్లీ పాఠశాలలో యోగాను ఒక విషయంగా చేర్చాడు. ఇతను సొంత విమానాలు కలిగి ఉన్నాడు. అందుకే ఇతన్ని ఫ్లయింగ్ స్వామి అని కూడా పిలిచేవారు. గురుగ్రామ్లో నిర్మించిన ఆశ్రమంలో టీవీ స్టూడియోలో షిఫ్ట్కి ఆ రోజుల్లో 25,000 రూపాయలు ఛార్జీ చేసేవట. ఇక్కడే ఇండియా క్విజ్, హోమ్ లోక్ వంటి సీరియల్స్ కూడా చిత్రీకరించబడ్డాయి. యోగా కేంద్రాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, డిస్నీలాండ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేయాలని 1983లో హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్కి ఆరావళి పర్వతాల్లో 5,000 నుంచి 70,000 ఎకరాల భూమి వరకు కోరుతూ ఉత్తరం రాశాడు. అదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదు. లేదు అంటే మొత్తం 70,000 ఎకరాల భూమి అయిపోయేదన్నమాట. ఈ గురువుగారికి ఇందిరాగాంధీతో చాలా సన్నిహిత సంబంధం ఉండేదని అప్పటి వార్తాపత్రికల్లో కథనాలు వచ్చేవి. ధీరేంద్ర బ్రహ్మచారి మరియు ఇందిరాగాంధీ మధ్య వ్యక్తిగత, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలతో ఉండేదని చెప్పుకునేవారు. ఇది 1960లలో ప్రారంభమై 1980 వరకు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగింది. ఇందిరతో సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని వ్యాపారాలు మొదలుపెట్టాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఆనాటి పత్రికలలో సంచలనాత్మక కథనాలు వచ్చే అవకాశం కల్పించింది ఇందిర. ఎందుకంటే ఈ గురువుగారు ఇందిరకి ఒంటరిగా ఆమె గదిలో యోగ బోధనలు చేసేవాడు. ఆమె గదిలోకి వెళ్లిన ఏకైక పురుషుడు ఇతనే అని ఆమె బయోగ్రఫీ రాసిన క్యాథరిన్ ఫ్రాంక్ ఇందిరా ధీరేంద్రతో ఆమె చేసిన లైంగిక సంబంధంతో సహా ఆమె అనేక వ్యవహారాల గురించి గాసిప్లను వివరించింది.
ఇది రొమాంటిక్ లేదా ఇతర అంతర్గత సంబంధాల గురించి రూమర్లకు అవకాశం కల్పించింది. ఒకప్పుడు నెహ్రూ కుటుంబానికి దగ్గరగా ఉన్న దివంగత రచయిత మరియు జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ ధీరేంద్ర బ్రహ్మచారి పొడవైన అందమైన బీహారీ ప్రతి ఉదయము మూసిన తలుపుల వెనక ఇందిరతో 1 గంట గడిపాడు. యోగా పాఠాల నుంచి మొదలే కామసూత్రం పాఠాలతో ముగిసి ఉండవచ్చు అని ఒక అగౌరవ భావంతో వ్యాఖ్యానించేత 1950 అలాగే 60లలో ప్రధానమంత్రి నెహ్రూ కార్యాలయంలో పనిచేసిన ప్రముఖ న్యాయవాది మరియు రచయిత జనకరాజ్ జై ధీరేంద్ర బ్రహ్మచారి గురించి ఇందిర నెహ్రూ మీద ఎంత ఒత్తిడి తెచ్చేదో 3 సంఘటనలు ఉదాహరణగా ఇస్తూ 1963లో ధీరేంద్ర బ్రహ్మచారి అప్పటి విద్యామంత్రి డాక్టర్ కెఎల్ శ్రీమాలిని ఢిల్లీలో తన యోగా కేంద్రానికి గ్రాంట్ని పునరుద్ధరించమని కోరగా శ్రీమాలి గ్రాంట్ కోసం యోగా కేంద్రానికి సంబంధించి ముందు సంవత్సరం ఆడిట్ చేయబడిన ఖాతాలను సమర్పించమని కోరితే ధీరేంద్ర గతంలో ఎప్పుడూ అలా చేయాల్సిన అవసరం రాలేదని బదులివ్వగా ఇందిరాగాంధీ వెంటనే ఆ విషయాన్ని తన తండ్రితో ప్రస్తావించారు. ఆమె తండ్రితో మాట్లాడుతూ పప్పు డాక్టర్ శ్రీమాలి స్వామీజీ గ్రాంట్ను ఆపేశారు అని చెప్పి ఆమె ఆయనను తరచూ వేధిస్తూనే ఉంది. చివరికి ప్రధానమంత్రి నెహ్రూ శ్రీమాలితో మాట్లాడారు. యోగా గురువు ఇందిర లాబియింగ్ చేయటంతో నెహ్రూ చిరాకు పడ్డారని జై గుర్తు చేసుకున్నారు. మరోసారి ధీరేంద్రకి క్వార్టర్ ఏర్పాటు చేయటం విషయం అప్పటి మంత్రి మహర్ చందా ఖన్నాపై తీవ్ర ఒత్తిడి తెస్తే మీ తండ్రి ప్రధాని నెహ్రూచే చెప్పించు నేను చేస్తానని ఖన్నా ఇందిరకు జవాబు ఇచ్చారని జానక్ జయరాజ్ ప్రస్తావించారు. మరోసారి ఢిల్లీలో తాను కోరిన ముఖ్య స్థలం ఇవ్వలేదని ధీరేంద్ర బ్రహ్మచారి ఇందిరపై ఒత్తిడి తెచ్చి ఐకే గుజ్రాల్ మంత్రి పదవి మార్పించాడు అని జై ప్రస్తావించారు. పూపుల్ జేకర్ అనే ఆమె ఇందిరాగాంధీకి అతి సన్నిహిత మిత్రురాలు. ఆవిడ 1992లో ఇందిరాగాంధీ బయోగ్రఫీ రాశారు. ఇందిరాగాంధీ మరియు ధీరేంద్ర బ్రహ్మచారి మధ్య సన్నిహిత సంబంధం గురించి సూచనాత్మకంగా రాశారు. ఆమె నేరుగా రొమాంటిక్ లేదా శారీరక సంబంధం అని చెప్పలేదు. కానీ ఇందిరాగాంధీ యొక్క వ్యక్తిగత జీవితం, లైంగిక అంశాలు మరియు ధీరేంద్రతో ప్రైవేట్ యోగా సెషన్లు గురించి వివరించారు. ఇది అనుమానాలకు దారితీసింది. ఇందిరాగాంధీతో ధీరేంద్ర సాన్నిహిత్యం ఆయనకి గొప్ప లాభాలను తెచ్చిపెట్టింది. 1969-70లో ఆయన ఆశ్రమానికి ప్రభుత్వ గ్రాంట్ 30,000 లభించింది. 1970-71లో ఆ గ్రాంట్ 3,42,727కి పెరిగింది. 1977 జూన్లో జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన చివరి గణాంకాల ప్రకారము ధీరేంద్ర బ్రహ్మచారి 1967 నుంచి 1977 మధ్యలో 43 లక్షల ప్రభుత్వ గ్రాంట్లని అందుకున్నట్ట. అప్పటి 43 లక్షలు ఇప్పుడు 100 కోట్లతో సమానం. ఎవడు సొమ్మని ఎవడు వాడేసుకున్నాడు. ఎమర్జెన్సీ సమయంలో ధీరేంద్ర బ్రహ్మచారి ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంది. పార్లమెంటు రద్దు, ప్రాథమిక హక్కుల ఉపసంహరణ వంటి ప్రతి ముఖ్య నిర్ణయం వెనుక, అలాగే ముఖ్య అధికారుల నియామం వెనుక మరియు ఇందిరాగాంధీ ఆదేశాలు అమలు వెనక ఇతను ఉండేవాడు. ప్రధానితో ఉన్న చనువు చూపించి వివిధ మంత్రిత్వ శాఖలలో ఉండి అక్రమ లబ్ధి పొందాడు. వ్యాపారవేత్తలు, అధికారుల మీద ఈమె పేరుతో ఒత్తిడి తెచ్చాడు. సంజయ్ గాంధీని విమానాల్లో తిరగనిచ్చి ఖరీదైన విదేశీ బహుమతులతో పాటు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసి సంజయ్ ముఠాలో ధీరేంద్ర ఒక ముఖ్య సభ్యుడు అయిపోయాడు. సంజయ్ మరణం తర్వాత ధీరేంద్ర ప్రభావం మరింత పెరిగింది. సంజయ్ మరణం తర్వాత ఆయన భార్య మనేకా గాంధీని ఇందిర తన పిఏగా పెట్టుకుందాము అని అనుకుంటే మనేకాకి ఇంపార్టెన్స్ ఇస్తే తాను తన భర్త రాజీవ్ మరియు పిల్లల్ని తీసుకుని ఇటలీకి వెళ్లిపోతానని సోనియా బెదిరిస్తే ఇందిర ఆ ప్రపోజల్ని పక్కన పడేసి బాధపడితే ధీరేంద్ర ఆమెను అనునయించి మనేకా ఇందిర ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయేలాగా ఏర్పాట్లు చేశాడు అని పాపుల్ జేకర్ రాశారు. ధీరేంద్ర బ్రహ్మచారి అధికారికంగా యోగా గురువు అయినా ఆయన నిర్వహించిన వ్యాపారాలు, పరిశ్రమలు, ఆస్తులు చాలా విస్తృతమైనవి మరియు ఎక్కువగా రాజకీయ ప్రభావం ద్వారానే సాధ్యమయ్యాయి. వాటిల్లో ముఖ్యమైనవి చూడండి ఎన్నున్నాయో. అపర్ణ ఆశ్రమం,
అది అపన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగిక్ సైన్స్ అనమాట. భోన్సీ, గురుగ్రామ్లో ఉంది. 24 నుంచి 30 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఎయిర్ స్ట్రిప్, ఏసీ గదులు, టీవీ స్టూడియో, హెలీప్యాడ్, దూరదర్శన్ కార్యక్రమాలు, ప్రైవేట్ షూటింగ్లకి అద్దెకి ఇచ్చేవారు. ఒక్కొక్క షిఫ్ట్కి 25,000 రూపాయలు. మరొక అపన్నా ఆశ్రమం మంతలై, జమ్మూ కాశ్మీర్లో నెలకొల్పారు. విశ్వయాతన్ యోగాశ్రమం రెండోది ఢిల్లీ, ప్రస్తుతం మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ అని పిలువబడుతోంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్తో నడిచేది. యోగా శిక్షణ, పుస్తకాలు, టీచర్ ట్రైనింగ్. మూడోది శివా గన్ ఫ్యాక్టరీ, జమ్మూ, స్పోర్టింగ్ రైఫిల్స్, షార్ట్ గన్స్ తయారీ లైసెన్స్. 1983లో 500 స్పానిష్ గన్ బ్యారెల్స్ అక్రమ దిగుమతి కేసులో ఇరుక్కుంది. 4 ఆయుధాలు మరియు అమ్యునిషన్ దిగుమతి అలాగే అమ్మకము. జమ్మూ మరియు ఢిల్లీ అక్రమంగా విదేశీ గన్ భాగాలు దిగుమతి చేసి విక్రయించిన ఆరోపణలు. 1983లో కేసు. తర్వాతది ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్, భోండి, మంటలై, జమ్మూ. ప్రైవేట్ చార్టర్ సర్వీసు, రాజకీయాలు, వ్యాపారవేత్తలకు అద్దెకిచ్చేవారు. టీవీ ప్రొడక్షన్ స్టూడియో, భోన్సీ ఆశ్రమం. దూరదర్శన్ కోసం యోగాభ్యాస, ఇతర సీరియల్స్ ఈ చిత్రీకరణ జరిగేది. ప్రైవేట్ ప్రొడక్షన్ హౌసులకి అద్దెకి ఇచ్చేవారు. 7 ఫీజుల వసూళ్లతో యోగా టీచర్ ట్రైనింగ్ అలాగే సర్టిఫికెట్ కోర్సులు. ఢిల్లీ, గురుగ్రామ్, జమ్మూ భారీ ఫీజు వసూలు చేస్తూ విదేశీ పర్యాటకులకు ప్రత్యేక కోర్సులు. 8 పుస్తకాలు అలాగే ఆడియో వీడియో కేసెట్స్ విక్రయం. పలుకుబడితోటి దేశవ్యాప్తంగా భారీ విక్రయాలు జరిగేవి. 9 ఔషధ తయారీ యూనిట్, భోన్సీ అలాగే జమ్మూ. ఆయుర్వేద, యోగిక్ ఔషధాలు, టాన్సిక్ తయారీ అపన్నా ఫార్మా దాని ద్వారా అనమాట. 10 రియల్ ఎస్టేట్, భూ డెవలప్మెంట్, గురుగ్రామ్, జమ్మూ, కట్రా, ఉదంపూర్ 1000 ఎకరాల భూమి కొనుగోళ్లు, కేటాయింపులు. ఈ వ్యాపారాలన్నీ ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ప్రభావం ద్వారానే లైసెన్సులు, భూ కేటాయింపులు, బ్యాంకు రుణాలు, గ్రాంటులు వచ్చేశాయి. 1977-79 జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు షా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఈ అన్ని వ్యాపారాల మీద దర్యాప్తు చేసింది. 1980లో ఇందిరా తిరిగి వచ్చాక చాలా కేసులు కొట్టివేయబడ్డాయి లేదా స్లో ట్రాక్కి వెళ్లాయి. ఆయన మరణం 1994 తర్వాత ఈ ఆస్తుల మీద కుటుంబ సభ్యులు, శిష్యులు, ప్రభుత్వాల మధ్య కోర్టు యుద్ధాలు ఎప్పటికీ కొనసాగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే యోగా గురువు పేరుతో రాజకీయ అధికారాన్ని బలంగా ఆయన సమాంతర ప్రభుత్వం నడిపి ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి నిర్వహించారు. 1960-80 కాలంలో ఇందిరతో సాన్నిహిత్యంగా ఉన్న కాలంలో పలు చట్ట వ్యతిరేక పనులు చేశాడు. ఎమర్జెన్సీ సమయంలో అమెరికా నుంచి విమానం దిగుమతి చేసి కస్టమ్ డ్యూటీ చెల్లించకపోవటము, స్పెయిన్ నుంచి తుపాకీ భాగాలు అక్రమంగా దిగుమతి చేయటము, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వంటి పలు క్రిమినల్ కేసులు అతని మరణం వరకు కొనసాగాయి. 1994 జూన్ 9న తన మంటలై ఎయిర్ స్ట్రిప్లో విమానం చెట్టుకు పైన తగిలి కూలిపోయి పైలట్తో సహా 70 సంవత్సరాల ధీరేంద్ర బ్రహ్మచారి మరణించాడు. విధి విలాసం అంటే ధీరేంద్ర అలాగే సంజయ్ గాంధీ ఇద్దరూ విమాన ప్రమాదాల్లోనే దుర్మరణం కావటము. 2 విమానాలు ధీరేంద్రకి చెందినవే. ధీరేంద్ర బ్రహ్మచారి ఇందిరాగాంధీతో గల సన్నిహిత సంబంధము అతని జీవితాన్ని వివాదాస్పదంగా మార్చింది. ఇది ఒక రాజకీయ, వ్యక్తిగత రహస్యాలతో కూడిన రహస్య చరిత్ర. ఇది రాశారు. ఇదంతా చదువుతుంటే బాబోయ్ అని అనిపించింది. అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేసేస్తారనమాట, అది విషయం. ఇదంతా చాడా శాస్త్రి గారి పోస్టు. మనకెందుకులే ఇదంతా అని అనుకుని వదిలేస్తారో తెలుసుకుని తర్వాత మనం ఏం చెయ్యాలి, ఎవరికి ఓటు వెయ్యాలి, ఎవరిని మన దేశ అధినేతగా నిలబెట్టాలి అనేది మన బుర్ర వాడితే అర్థమైపోతుంది.